ఈరోజు ఊరిలో అయితే సింగిల్ పేస్ మోటార్ అయితే దింపడానికి అయితే వచ్చాము. 100 ఫీట్లలో దింపడానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బోర్ అయితే వేశారు. ఇప్పుడు మోటార్ పంపు 2 బయటికి అయితే తీస్తున్నాము. ఇది ఆక్వా గ్రూప్కు సంబంధించింది. ఇదైతే 1.5 హెచ్పి మోటారు. చూస్తున్నారు కదా, ఇది 1.5 హెచ్పి మోటారు. అలాగే ఇది 15 స్టేజీల పంపు. ఇప్పుడు మోటార్లో అయితే వాటర్ అయితే పోస్తున్నాము. ఇది టైరోటెక్స్మో లాగా ఆక్వాటెక్స్మోలో కూలెంట్ అయితే ఇవ్వరు, మనం వాటర్ అయితే పోయాలి ఖచ్చితంగా. ఇది పైపు, ఇది 1 ఇంచ్ పైపు. ఈ పైపు హెచ్డిపిఐ పైపు. ఇప్పుడు క్లాంపులు ఫిట్ చేయడానికి ఆయనకైతే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే క్లాంపులు అయితే ఫిట్ చేయాలి. దాదాపు ఊర్లోకి వెళ్ళి గల్లీలోకి వెళ్ళి చాలా పెద్దగా పరచడం జరిగింది. పరిచిన తర్వాత నేను ఇప్పుడైతే క్లాంప్ అయితే బిగించాను. ఇలా నట్టు కింద అయితే గట్టిగా బిగించాలి. తర్వాత రెండవది పైన అయితే వస్తుంది, అది మోటార్ దింపినాకైతే బిగిస్తాము. ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మోటార్ పంపు 2 సెట్ చేసాము, ఇన్స్టాల్ అయితే చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మోటార్ని అయితే 100 ఫీట్లలో దింపుతున్నాము. దీనికి 2.5 కేబుల్ అయితే వాడుతున్నాము. దీనికైతే ఇది స్టార్టర్ అయితే తీసుకొచ్చాడు. ఇది సింగిల్ పేస్కి సంబంధించింది. ఇవి చాలా చాలా బాగుంటాయి. మోటార్ అయితే పూర్తిగా దింపేసాము. చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు ఎంత దూరం పోస్తుందో. ఇవి ఎన్నించుల నీళ్ళు ఉంటాయో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు అందరూ, ప్రతి ఒక్కరు, ఊర్లో ఉన్న పెద్దలందరూ వచ్చి మోటార్కి అయితే పూజ అయితే చేస్తున్నారు. పూజ చేసి ప్రతి ఒక్కరూ టెంకాయ అయితే కొడతారు. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన బోరు, అంటే ఊర్లో ఎవరైనా వాడుకోవచ్చు ఈ మోటార్ని అయితే. ఈ మోటార్ పంపు ఎంత కాస్ట్ పడి ఉంటుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. మీకు తెలిసి ఉంటే ఎప్పుడైనా సరే ఆక్వాటెక్స్మో తీసుకునే ముందు సరైన డీలర్ దగ్గరనే తీసుకోండి. అంటే వీటికి సపరేట్గా డీలర్స్ అయితే ఉంటారు, వాళ్ళ దగ్గరే తీసుకోండి. మీకు మంచి రేట్లు పడతాయి. మధ్యవర్తులతో తీసుకుంటే రేట్ అనేది కాస్ట్ అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది. నీళ్ళు అయితే ఈ విధంగా పోస్తుంది. ఇవి ఎన్ని ఇంచులు ఉంటాయో ఒకసారి కమెంట్ అయితే చేయండి మరి.